Disclaimer. This video is made for entertainment purpose only, it doesn't mean to hurt anyone, and don't take it seriously. Hi friends, hello after a long time. ఈ బ్లాగ్ వచ్చేసి నా కొత్త ఛానల్ పెడుతున్నాను. ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఈ ఛానల్లో. నేను ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అన్ని ఫ్రెష్ వీడియోస్ పెడతాను అండ్ రెగ్యులర్గా వీడియోస్ ఉంటుంది. అది నా పర్సనల్ లైఫ్లో కానీ డైలీ జరిగే ప్రతి ఒక్క విషయమైనా మీతో షేర్ చేసుకోవడానికి బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకున్నాం. సో ఈరోజు డేట్ వచ్చి February 6, 2025 అండ్ సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ ప్లేస్ విజిట్ చేస్తున్నానో. ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు. ఫ్లైట్ టికెట్స్ అయితే నేను ఆల్రెడీ 1 month బ్యాకే బుక్ చేసుకున్నాను అనమాట. మనకి ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత తక్కువ పడుతుంది అన్నమాట ఫ్లైట్ టికెట్స్ అన్న మాత్రం. మనం ఏజెంట్ దగ్గర ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కంటే మనమే ఓన్గా ఆన్లైన్లో ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసి డిఫరెంట్ వెబ్సైట్స్లో కంపేర్ చేసి మనం బుక్ చేసుకోవడం బెటర్. అండ్ నేనైతే డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, గల్ఫ్ ఎయిర్లైన్స్. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి, అది సోలో ట్రిప్ కాబట్టి నేనైతే రిస్క్ చేసుకోలేదు. మీరు ఇండైరెక్ట్ ఫ్లైట్స్ కూడా అయితే బుక్ చేసుకోవచ్చు. అది మీకు కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. బట్ ఏమంటే జర్నీ టైమింగ్ అనేది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మీ ఫ్లైట్స్ చేంజ్ చేయవలసి ఉంటుంది. నేను ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. సో నేనైతే ఇప్పుడు మొత్తము నా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. మన బెంగళూరు నుంచి ఇది టర్మినల్ 2 అన్నమాట. మొత్తం ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు ఈ షాప్స్ ఇవన్నీ ఉంటుంది అన్నమాట. సో వన్స్ ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయినాక మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఏదైనా తీసుకెళ్ళాలంటే మీకు అన్ని లోపలే షాప్స్ అనేది ఉంటాయి అన్నమాట. నేనైతే నా ఫ్లైట్ ఇంకా 1 hour ఉంది. 1 hour ముందే నా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. సో 1 hour అయితే నేను ఎయిర్పోర్ట్ మొత్తం బాగా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఎన్వైరన్మెంట్, అంబియన్స్, ఇది ప్రతి ఒక్కటి నీట్గా చాలా బాగుంది. నేనైతే ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నా గేట్ నెంబర్ చూసుకొని నేనైతే గేట్ ద్వారా ఎంటర్ అయిపోతున్నాను. ఇదంతా ఇన్సైడ్ ది ఎయిర్పోర్ట్. ఇక్కడ చూసారంటే చూడండి సైడ్స్ ఎంత బాగా క్రియేటివిటీగా చేసినారు అంటే ఆ ఇంటీరియర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా నచ్చింది అన్నమాట నాకు. సో నేనైతే అలానే వీడియో క్యాప్చర్ చేసుకుంటూ డైరెక్ట్గా నా గేట్స్ నెంబర్ చూసుకుంటూ నేనైతే అలానే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అన్నమాట. మీరు ఈజీగా చూసుకోవచ్చు, మీ బోర్డింగ్ పాస్ పైనే ఉంటుంది గేట్ నెంబర్స్ కూడా. కొన్నిసార్లు గేట్ నెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అక్కడ ఉన్న డిస్ప్లేస్లో అంతా. ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఎప్పుడు 3 hours బిఫోరే ఉండండి ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఇవన్నీ ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చెక్ ఇన్. సో ఆల్మోస్ట్ 1 hour 1.5 hour పడుతుంది. 40 minutes బోర్డింగ్ ముందే గేట్స్ అయితే క్లోజ్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, కొంచెం నర్వస్, కొంచెం ఇది ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ వ్లాగ్స్ చేయడానికి రీజన్ అయితే
as I said before in my previous vlogs in another channel, మనం చేసే ప్రతి వ్లాగ్ ఒక మెమరీ. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా చూసుకోవాలన్నా కానీ ఏం చేశారు పర్టికులర్ సో డేట్ అండ్ మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో మా స్టార్టింగ్ స్టెప్ ఎప్పుడు హార్డ్ స్టెప్పే ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టెప్ని దాటుకొని వచ్చి ఫైనల్ సక్సెస్ స్టెప్లో అప్పుడు మీరు ప్రతి ఒక్కటి రివీల్ చేయొచ్చు. సో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మన మైండ్ మల్టీ టాస్కింగ్ చేయాలన్నమాట. సో వెనక అనౌన్స్మెంట్ క్లియర్గా వింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, మీతో వ్లాగ్స్ చేస్తూ ఉండాలి. సో చూద్దాం, ప్రతి ఒక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కొత్త ప్లేస్లో నాతో పాటు మీకు చూపిస్తాను. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. స్టార్టింగ్ కొద్దిగా సపోర్ట్ అయితే కావాలి. అండ్ నా ట్రై నేను చేస్తాను. మోస్ట్లీ మీకు ఎంత చూపించగలను, ఎంత ఎక్స్ప్లోర్ చేయగలను, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. సోలో ట్రిప్ కాబట్టి నాకైతే బోర్ కొడుతుంది. నేనైతే వైఫై కనెక్ట్ చేసుకుని సాంగ్స్ అయితే విందామనేసి కూర్చున్నాను. ఇంకా నాకు 20 minutes టైం ఉంది. నా పాస్పోర్ట్లో అట్లీస్ట్ ఒక్క స్టాంప్ అయినా పడుతుందో లేదో అనేసి అనుకున్నా. బట్ ఫైనల్గా ఆ రోజు వచ్చింది, స్టాంప్ అయితే పడిపోయింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నా బోర్డింగ్ పాస్. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటుంది ఫ్లైట్ గురించి. సో జోన్ వైజ్ అయితే మనకి లోపలికి అలో చేస్తారనమాట. Zone 1, Zone 2, Zone 3 అనేసి. Zone 1 ప్యాసింజర్స్, Zone 2 ప్యాసింజర్స్, Zone 3 ప్యాసింజర్ అనేసి. సో మనమైతే ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇదే అన్నమాట మన గల్ఫ్ ఎయిర్లైన్స్. నేనైతే నా సీట్ నెంబర్ చూసుకొని నా హ్యాండ్ బ్యాగేజ్ అయితే నేను పైన పెట్టేశాను. మనకు ప్రతి సీట్కి ఒక మానిటర్ అనేది ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్లే అవుతుంది. దాని తర్వాత సెలెక్టెడ్ మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్ చూసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ అలాగే 3D మ్యాప్స్, మన ఫ్లైట్ కరెంట్ స్టేటస్ ఎక్కడుందో కూడా చూసుకోవచ్చు. దాంట్లో జర్నీ స్టార్ట్ అయిన 2 hours బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారనమాట. ఆ బ్రేక్ఫాస్ట్కి బన్ను, బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అండ్ పొటాటో వెజ్జీస్ అండ్ మనకి మిల్క్ కావాలంటే మిల్క్ ఇస్తారు, కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు, అండ్ జ్యూస్ కావాలన్నా జ్యూస్ తీసుకోవచ్చు, అది మీ చాయిస్. విండోలో నుంచి వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. మీరు చూడొచ్చు ఆ వ్యూ అనేది. సో ఫైనలీ ఆఫ్టర్ 5 hours ఆఫ్ జర్నీ తర్వాత నేనైతే బారిన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. బారిన్ ఎయిర్పోర్ట్ కూడా చాలా క్లాసీగా, ఒక మంచి వైబ్, ఒక ఆ ఫ్రేగ్రెన్స్, ఆ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. బారిన్ ఎయిర్పోర్ట్ కూడా చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉందన్నమాట. ఇది కూడా కొత్త ఎయిర్పోర్ట్, ఒక 4 years బ్యాక్ ఏదో కన్స్ట్రక్ట్ చేశారని. తర్వాత ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే నా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ నా బిల్ నెంబర్ చూసుకొని లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. ఇది నా జర్నీ వీడియో. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.